బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ టికెట్లపై సైబర్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 5న జరగనున్న హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై మ్యాచ్ టికెట్లు ఇస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. ఇప్పటికే చెన్నై హైదరాబాద్ మ్యాచ్ కి టికెట్స్ అన్ని అమ్ముడుపోయాయి. ఆన్లైన్లో టికెట్స్ అన్ని క్లోజ్ అవ్వడంతో పేటీఎం విక్రయాలు మొత్తం నిలిపివేసింది. అయితే టికెట్స్ ఆన్లైన్లో అమ్ముతున్నామంటూ మోసాలకు దిగుతోంది సైబర్ ముఠా. క్యూఆర్ కోడ్స్ ను పంపించి డబ్బులు గుంజుతున్నారు. టికెట్స్ పై డిస్కౌంట్ సైతం ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల విషయంలో పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రజల్లో ఆశించిన మేర అవగాహన రావడం లేదని చెప్పొచ్చు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ఐపీఎల్ టికెట్స్ కి సంబంధించి సైబర్ నేరాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ఇంకా ఎటువంటి అవగాహన చర్యలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? దాదాపు టికెట్ల సేల్ 5 రోజులు అవుతుంది. మొత్తం క్లోజ్ అయిపోయి ఎక్కడ కూడా ఒక టికెట్ కూడా దొరకనటువంటి నేపథ్యం కనబడుతుంది. బయట వెతికినా కూడా టికెట్లు లభ్యం కానిటువంటి నేపథ్యం. అలాంటిది ఇవాళ నిన్నటి నుంచి సాయంత్రం నుంచి ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లోనా ఎక్కువ మంది తమ దగ్గర టికెట్లు ఉన్నాయంటూ కూడా ఐపీఎల్ పేరుతో వారు ఐపీఎల్ టికెట్ సెల్లర్ అని పేరుతో కూడా ఒక అకౌంట్ ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఆ అకౌంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా కొంతమందికి రిక్వెస్ట్ పంపించిన తర్వాత కొంతమంది మా దగ్గర ఐపీఎల్ టికెట్లు ఉన్నాయి, మేము అమ్ముతున్నామంటూ కూడా చెప్పడం, తర్వాత వారు డబ్బులు పంపించడము, ఆ క్యూఆర్ కోడ్లతో పంపిస్తారు, వెంటనే డబ్బులు పంపిస్తేనే వెంటనే అకౌంట్ ని బ్లాక్ చేయడం, ఇలా జరుగుతున్నప్పుడు దాదాపు కొన్ని వంద మంది దాకా కూడా ఈ యొక్క జరిగినట్టుగా మనకు ఫ్రాడ్ జరిగినట్టుగా సమాచారం. దీనిపైన పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు. ఏదైతే బాధితులు కొంతమంది సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇవాళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇంకా ఎంతమంది ఈ అకౌంట్ నుంచి కూడా బాధితులు ఉన్నారు దానిపై కూడా పోలీసులు ఆరాధిస్తున్నట్టు ప్రత్యేక ఏర్పడుతుంది. ఎందుకంటే సన్ రైజర్స్ చెన్నై మధ్య జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ కోసం ఆ క్రేజ్ ఎలా ఉంటుందో మనకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట జరిగినటువంటి మ్యాచ్ లోనే భారీ స్థాయిలో సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ ఆకాశ్ అతిగా రెచ్చిపోయినటువంటి విధానం చూసి సెకండ్ మ్యాచ్ కూడా పూర్తి స్థాయిలో ఆ క్రేజ్ అనేది వచ్చింది. పైగా ధోని చివరి ఏడాది అనేది కూడా అందరూ అనుకుంటున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ కూడా ఇంకా రాడు అనుకున్నటువంటి నేపథ్యంలో ఎల్లుండి మ్యాచ్ ఆడిన తర్వాత 5వ తారీఖు ఎప్పుడైతే మ్యాచ్ అయితే ఆ మ్యాచ్ చివరిదే అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ మ్యాచ్ ని ఎలాగే చూడాలని కూడా చాలా మంది పూర్తి స్థాయిలో కూడా టికెట్ల కోసం చాలా అన్ని రకాలుగా కూడా ప్రయత్నిస్తున్నారు. ఎవరికి కూడా టికెట్లు దొరికినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే టికెట్లు ఆన్లైన్ లో పెట్టినటువంటి 50 నిమిషాలనే మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయాయి, ఎక్కడా కూడా దొరకట్లేదు. సో దాదాపు 1000 రూపాయల నుంచి కూడా నీకు 15,000 దాకా కూడా ఒక్క టికెట్ కూడా ఎక్కడ దొరకటం లేదు. సో ఇది ఈ యొక్క డిమాండ్ ని క్యాష్ చేసుకోవాలని సైబర్ నేరగాళ్ళు ఈ రకమైనటువంటి నేరాలకు వారు పాల్పడుతున్నారు. వీరిపైన ఇప్పుడు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి అనేక కోణాల్లో కూడా ఇట్లాంటి సైబర్ సంబంధించిన విషయాలపైన పూర్తిస్థాయి దృష్టి పెట్టారు. దాంతోపాటు బ్లాక్ టికెట్స్, దాంతోపాటు ఏదో ఫేక్ టికెట్స్ కొన్ని ఎంత క్యూఆర్ బార్ కోడ్స్ లేనటువంటి ఫేక్ టికెట్స్ కూడా కొన్ని మొన్న మ్యాచ్ లో కూడా కొన్ని ఆ రకంగానే కూడా అవైలబుల్. కాకపోతే ఈసారి కూడా వాటిపైన బ్లాక్ టికెట్స్, ఫేక్ టికెట్స్ ఇలాంటి సైబర్ మోసాలపైన పూర్తి స్థాయిలో అయితే పోలీసులు దృష్టి పెట్టబోతున్నారు. థ్యాంక్ యూ రాణా.